రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు అధికంగా పూత రావడానికి అలాగే గ్రోతింగ్ రావడానికి సమర్థవంతంగా పనిచేసే ఒక బెస్ట్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ మిరప పంటలో మనకు మొక్క గ్రోతింగ్తో పాటు పూత అనేది కూడా చాలా అవసరం అండి. సో ఈ పూత రావాలంటే మనకు ఒక బెస్ట్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అయితే ఉన్నాయి. మనకు గ్రోతింగ్ అనేది వస్తూ అలాగే పూత అధికంగా రావడానికి పీజీపీ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అయితే మనకు మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి ఏంటో ఒక 5 నుంచి 6 రకాల మందులు అయితే చెప్తాను. సో పూర్తిగా అయితే చూడండి. వీడియోని చూస్తున్నావు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ ప్రమోటర్స్ వల్ల మనకు గ్రోతింగ్ అనేది వస్తుంది, అలాగే దగ్గర పూత పిందె అనేది కూడా రావడం జరుగుతుందండి. ముందుగా తెలుసుకున్నట్లయితే మొదటి ప్రోడక్ట్ ఏంటంటే సింజెంటా కంపెనీకి చెందిన ఇసాబియన్ అండి. సో మనకి ఇందులో వచ్చి అమినో యాసిడ్స్, విటమిన్స్, అలాగే మనకు ఫుల్విక్ యాసిడ్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఈ ఇసాబియన్ అనేది మనము ఒక ఎకరానికి వచ్చి 250 ml నుంచి మనం దాదాపుగా ఒక 350 ml వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు, 400 ml కూడా స్ప్రే చేసుకోవచ్చు. సో మొక్క స్టేజ్ని బట్టి మనం చిన్న దశ పంటకైతే 250 ml సరిపోతుంది. అలాగే మనకు ఒక కాపు పడిన తర్వాత మళ్ళీ గ్రోత్ రావాలంటే కొద్దిగా డోస్ పెంచి వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక 400 నుంచి 500 ml వరకు కూడా ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో మంచి ఫలితం అయితే ఉంటుంది. గ్రోతింగ్ అనేది వస్తుంది, పూత కాత అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకు వచ్చిన పూత కూడా రాలిపోకుండా మనకు కాపు సెట్ అయ్యే విధంగా కూడా ఇది పనిచేయడం జరుగుతుందండి. సో దీన్ని అయితే వాడుకోండి, ఇది కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే బాయర్ వాళ్ళది యాంబిషన్ అండి. సో ఇందులో మనకు ఫుల్విక్ యాసిడ్స్, అమినో యాసిడ్స్ అయితే ఇందులో ఉండటం జరుగుతుంది యాంబిషన్లో వచ్చి. సో దీనైనా కూడా మనము ఒక 250 నుంచి 350 ml వరకు కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో డోస్ అనేది మీ చాయిస్ అండి. ఇది ఒక ఎకరానికి 1/2 లీటర్ అయినా కూడా కొట్టవచ్చు వీటిని. సో డోస్ అనేది మనం పెంచుకున్న వాడుకోవచ్చు, లేకపోతే డోస్ ప్రకారంగా 250 ml డోస్ ప్రకారంగా కూడా వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. యాంబిషన్ అనేది కూడా మనకు గ్రోతింగ్ అనేది వస్తుంది, అలాగే మనకు ఈ పూత అనేది రాలకుండా కాపు సెట్ అయ్యే విధంగా కూడా మనకు పనిచేయడం జరుగుతుంది. పూత అధికంగా వచ్చే విధంగా కూడా ఇది దోహదపడడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చెప్పిన ఏ మందులైనా కూడా మనము సింగిల్గా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. వీటిని దోమ మందులతో కానీ, లేకపోతే మీకు తామర పురుగుకు సంబంధించిన వాటితో కానీ, ఏ వాటిలోనైనా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మంచి రిజల్టే వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇది వీటితో పాటు న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మ్యాక్స్ కానీ, లేకపోతే ఏరిస్ వాళ్ళది 13045 కానీ, అలాంటి ఎన్పీకే న్యూట్రియన్స్ కానీ, లేకపోతే మైక్రో న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో యాంబిషన్ అయినా కూడా కలిపి వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు అదామా వాళ్ళది ఫ్లెంబర్జన్ దొరుకుతుంది. సో మనకి ఫ్లెంబర్జ్ అనేది కూడా మనకు అమినో యాసిడ్స్, విటమిన్స్, న్యూట్రియన్స్ అన్నీ అందులో మిక్స్ అయి ఉంటాయి. సో మనకి ఫ్లెంబర్జన్ అయినా కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మొక్క గ్రోతింగ్ అనేది వస్తుంది, అలాగే పూత అధికంగా వస్తుంది. తోట మంచిగా నలుపుగా రావడానికి, గ్రీనిష్గా రావడానికి చాలా సమర్థవంతంగా ఇది కూడా పనిచేస్తుంది. దీన్ని అయితే ఒక ఎకరానికి ఒక 500 ml డోస్ ప్రకారంగా వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో ఈ యాంబిషన్ ఈ ఫ్లెంబర్జ్ అయినా కూడా వాడుకోవచ్చు, అదామా కంపెనీ, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో చాలా రకాల మందులు అయితే ఉన్నాయి. నేను మీకు కొన్ని కొన్ని అయితే చెప్తాను. వాటిలో మీకు ఏది అవైలబుల్గా ఉన్నా కూడా దాన్ని తీసుకోవచ్చు. మంచి రిజల్ట్సే ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు కొర్టివా వాళ్ళది క్రాప్ మ్యాక్స్ అండి. సో మనకి క్రాప్ మ్యాక్స్ అనేది కూడా మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. దీన్ని మనం ఒక మిరప పంటలో గ్రోతింగ్ అనేది తెస్తుంది, అలాగే మనకు అధికంగా పూత వచ్చే విధంగా పనిచేస్తుంది. దీంతో పాటు మనకు వచ్చిన పూత పిందెగా సెట్ అవ్వడానికి ఒక కాప్ సెట్టింగ్ మందుగా కూడా ఇది పనిచేయడం జరుగుతుంది. సో క్రాప్ మ్యాక్స్ అనేది ఒక 250 నుంచి 400 ml వరకు ఒక ఎకరానికి స్ప్రే చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుందండి. డోస్ అనేది ఒక 500 ml వరకు కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు దీనివల్ల అయితే. సో మంచిగా తోట గ్రీనిష్గా వస్తుంది, అలాగే మనకు గ్రోతింగ్ వస్తుంది, పూత అధికంగా రావడానికి కూడా ఇది కూడా చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో ఈ క్రాప్ మ్యాక్స్ అనేది కూడా మీరు వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు చెప్పినతో పాటు మీరు ఏ మందులతోనైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. వీటితో పాటు న్యూట్రియన్స్ అనేది కూడా కలిపి స్ప్రే చేసుకుంటే వచ్చిన పూత మొత్తం డ్రాప్ అన్నట్టుగా పిందిగా మారడానికి ఈ మందులు అయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే నార్త్ సీడ్ వాళ్ళది మనకు వించువిన్ అని దొరుకుతుంది. సో మనకి వించువిన్ అనేది కూడా మనకు మంచిగా పూత అధికంగా రావడానికి, అలాగే వచ్చిన పూత రాలిపోకుండా కాపు సెట్ అవ్వడానికి ఈ వించువిన్ అనేది కూడా
మనకు చాలా బాగా దోహదపడుతుంది. సో దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి ఒక 100 ml డోస్ ప్రకారంగా వాడుకోండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో దీన్ని వాటితో పాటు న్యూట్రియంట్స్ అయినా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన ప్రతి మందు కూడా మనకు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అండి. ఇవి మనకు మొక్క పెరుగుదలను తీసుకొస్తూ పూత కాత తీసుకురావడం జరుగుతుందండి. వేరే మనకు ఇంకా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అని ఉంటాయి. సో పెరుగుదలను ఆపి అధికంగా పూత కాత వస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో అయితే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ గురించి అయితే తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో అయితే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేది కూడా తెలియజేస్తాను. వాటి వల్ల ఏంటంటే మనకు పెరుగుదల అనేది కొద్ది వరకు ఆపినా కూడా మళ్ళీ అధికంగా పూత వచ్చి కాపు రావడానికి అవి పనిచేస్తాయి రెగ్యులేటర్స్ అనేది. సో ఎక్కువగా గ్రోత్ ఉండి పూత ఖాతా లేదనుకున్న టైంలో రెగ్యులేటర్స్ అయితే వాడుకోవాలి. సో మొక్క ఇంకా పెరుగుదల వస్తూ పూత ఖాతా రావాలనుకుంటే ఇలాంటి ప్రమోటర్స్ని అయితే వాడుకోవడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో ఇవి కాకపోతే ఇంకా చాలా రకాల మందులు అయితే ఉన్నాయి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అయితే. మీకు అవగాహనకు మీకు ప్రతి ఏరియాలోనూ దొరికే కొన్ని మందులు మాత్రమే చెప్పడం జరిగిందండి. సో ఇంకా ఏవైనా నేను మర్చి ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని చూస్తున్నా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.